కరివేపాకు పొడి ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. నీళ్ళల్లో వేసి కడుగుతున్నానండి. కడిగి పక్కన తీసి పెట్టుకుంటున్నాను. చూడండి, బాగుంది కదా కరివేపాకు. ఇంత కరివేపాకుకి మిరపకాయలు వేసుకున్నాను. ఇవి ఒలుచుకోవాలి. ఇవి ధనియాలు, కొంచెం చింతపండు, జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకున్నాను. తర్వాత మిరపకాయలు ఇలాగా పిల్లలు తినేదానికి కదా ఈ మిరపకాయలు చాలండి. ఆయిల్ వేసుకున్నాను. ఇందాక చూపించాను కదా, అవి వేసుకున్నాను కదా, అవి వేసి ఫ్రై చేస్తాను. చింతపండు మళ్ళీ వేస్తాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేస్తాను. కొంచెం నూనె వేసి కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. ఇలాగ అంతా ఫ్రై చేసుకొని తీసుకొని పొడి చేసుకోవడమే. క్రిస్పీగా అంతా ఏం చేస్తాను చూడండి. నలిపితే ఇలా అయిపోతుంది. ఇలాగ ఏం చేశాను అక్కడ మిరపకాయలు చూపిస్తాను. చూడండి, ఇలాగా మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాం. మిక్సీలో వేసుకొని వస్తాను. పొడి రెడీ అండి. అంతా ఇలా వేసుకొని పొడి చేసుకోవాలి. ఒక కలిపాను కదా, ఒకసారి వేసుకొని. ఇంతేనండి, రెడీ అయిపోయింది. అంతా ఇలా వేసి తెచ్చుకోవాలండి.